హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇక్కడైతే నేను స్టీల్ బాక్సెస్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా ఏంటి వ్లాగ్ అనేది. స్టీల్ అదే ప్లాస్టిక్ నుంచి స్టీల్కి మూవ్ అవుతున్నాను అనమాట. స్టోరేజ్ బాక్సెస్ అన్నీ ఆల్మోస్ట్ కొన్ని బల్క్గా తీసుకున్నాను. అంటే నేను మ్యారేజ్ అయినప్పుడు కూడా ఏమి సామాన్లు అట్లా తీసుకోలేదనమాట. అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వేసి ఇచ్చినవి ఉన్నాయి నాతో. అందుకని చెప్పి నేను ఎప్పుడు బల్క్గా కొనింది లేదు. అండ్ కొన్ని కావాల్సినటువంటి ప్లాస్టిక్వి తీసుకున్నాను అనమాట అప్పుడు. సో ఫస్ట్లో తెలియదు కదా, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మనం ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో ఇంకా ప్లాస్టిక్ వద్దు, అందులో హెల్త్ దెబ్బతిన్నాక ఇంకా బాగా అర్థమవుతుంది ఏదైనా కానీ. ముందు మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు స్టీల్వే వాడేవాళ్ళు అనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్, అన్ని విషయంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లనే ఇప్పుడు బాక్సెస్ విషయంలో కూడా మ్యాక్సిమం స్టీలు ఆర్ వుడెన్ ఇలా వాడుతున్నారు కదా. సో అందుకని చెప్పి నేను ఒక్కసారిగా ఇన్ని బాక్సెస్ తీయించుకున్నాను. మా ఇంట్లో మా హస్బెండ్ మాత్రం తిడుతూనే ఉంటాడు, ఏవి కావాలంటే అవి కొంటా ఉంటావు అంటే కొద్ది రోజులు వాడతావు, కొద్ది రోజులు తీసేస్తామంటాడు అనమాట. బట్ ప్లాస్టిక్ కొన్నా కదా, నేను మ్యారేజ్ అప్పుడు ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఈసారి మా మ్యారేజ్ డే ఉన్నింది. సో మ్యారేజ్ డేకి నేను డ్రెస్ శారీ తీసుకో అంటే వద్దు నాకు బాక్సెస్ తీసి అని చెప్పి బాక్సెస్ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ కేజీ ఒక 6 తీసుకున్నా. అండ్ 2 సెట్స్ 4 8 అలా 8 + 6 ఇన్ని బాక్సెస్ తీసుకున్నాను అనమాట. ఒక బల్క్గా తీసుకున్నా. అండ్ వీటిలో మెయిన్ ప్లాస్టిక్ అయితే చూసేకి బాగుండవు, ఇవి చూసేకి బాగుంటాయి అండ్ హెల్త్ వైజ్ బాగుంటుంది. ఒక్కటి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏ దాంట్లో ఏది ఉందో మనకు కనిపించదు అనమాట. దానికి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అది కూడా చూడండి మీరు. నేను ఎలా స్టిక్కరింగ్ చేసుకున్న ఏ దానికి ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ టోటల్ బాక్సెస్ అండ్ కొన్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. మొత్తం అయితే స్టీల్ ఒక్కసారిగా ప్లాస్టిక్ తీసేసి స్టీల్కి షిఫ్ట్ అవ్వాలంటే కష్టము, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే కొన్ని తీసుకున్నా. అండ్ కొన్ని స్పైసెస్కి గాజు తీసుకున్నాను అనమాట. గాజు అయితే బాగుంటాయి కనిపిస్తుంది అని చెప్పి. ఇంకా కాఫీ పొడి దాంట్లోకి అది కూడా నాట్ ప్లాస్టిక్ అనమాట, అదొక టైప్ ఆఫ్ మెటీరియల్, అది తీసుకున్నా. ఇంకా కొన్ని స్టోరేజ్ అంటే కొన్ని ఎక్కడికన్నా వేయించడానికి, దోశ పిండి పెట్టుకోవడానికి ఇలా ఉంటాయి కదా, వాటికైతే ప్లాస్టికే తప్పదు. ఇంకా వాటిని కూడా నిదానంగా గాజువి తీసుకొని షిఫ్ట్ చేసుకుందామనే ఉన్నా. బట్ ఇయర్ కొన్ని తీసుకుంటే సెట్ అవుతుంది, ఒక్కసారిగా అంటే బల్క్ అమౌంట్ అవుతుందని ఫిక్స్ అయ్యి ఇంకా తీసుకొని వీటినైతే సెట్ చేస్తున్నాను అనమాట. పని చేయడం ఏమో కానీ మా వాడు చూడు దాని మీద డ్యాన్స్ వేయాలన్నట్టు ట్రై చేస్తున్నాడు. ఇంకా అన్ని బాక్సెస్లో పోస్తుంటే నేనే పోస్తా అన్నాడు. ఆల్మోస్ట్ చూసేకి ఈజీగా ఉంది కానీ ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పైన పట్టింది నాకు ఈ వర్క్ అంతా చేసుకోవడానికి. అండ్ సరుకులు నుండి కొన్ని యూజ్ అయ్యేటివి కొన్ని పెట్టుకొని మిగిలినటువంటి బాక్సెస్లో స్టోర్ చేసుకుంటాను అనమాట, ఒక బకెట్ లాగా అట్లా. వాటన్నిటిని రీఫిల్ చేసుకున్నా. అండ్ నేను ఫ్రమ్ ది మీషో ఇలాంటి స్టిక్కరింగ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇవి 3D ప్రింట్, వాష్ చేసిన పోవనే చెప్పారు. చూడాలి, నాకైతే పోవనే అనిపిస్తుంది నీట్గా. సో ఒక్కొక్క బాక్స్కి ఏ దానికి ఏవి అన్నీ నీట్గా స్టిక్కరింగ్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ నేను లేకపోయినా మా హస్బెండ్కి అయినా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కుక్ చేసినా కూడా ఈజీగా అర్థమయ్యేలాగా మొత్తం ఇలా స్టిక్కరింగ్ అయితే చేసుకున్నా. పెసరపప్పుకు పెసరబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అట్లా ఇంకా ఏ నేమ్కి అవి కొన్ని లేవన్నమాట. కొన్ని లేంటివి కావాలంటే రాసి పెట్టుకుందామని చెప్పి ఉన్నాను. ఇలా మొత్తం స్టిక్కరింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ న్యూస్ పేపర్స్ అవన్నీ చేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట ర్యాక్స్లో. నాకేం మరీ ఎక్కువ కుక్వేర్ లేదంటే నేను ఏదైతే వాడుకుంటానో అవే ఉన్నాయి. నాకు ఎత్తి పెట్టి ఎవరన్నా వచ్చినప్పుడు వాడుకోవడానికి అలా ఏమీ లేవు, ఒక 2 బౌల్స్ తప్ప. ఎందుకు అనవసరంగా మనం అంతంత పెద్ద వంటలు చేయము, ఆ సామాన్లు కొని అవన్నీ ఎత్తి పెట్టుకొని ఎందుకని చెప్పి నేను ఎప్పుడు తీసుకోలేదు, నాకు అవసరం రాలేదనమాట. ఇంకా వీటినైతే మొత్తం స్టిక్కరింగ్ చేసుకొని ఏ దాంట్లో ఏమున్నాయని చూసుకొని నీట్గా సెట్ చేసుకుంటున్నాను అనమాట సెల్ఫ్లో. అండ్ ర్యాక్స్లో సెట్ చేసుకున్న తర్వాత కూడా నీట్గా కనిపిస్తుంది అండ్ ఆర్గనైజింగ్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ, ఎప్పుడైపోతే అప్పుడు ఏ దాంట్లో ఖాళీ అయితే రీఫిల్ చేసుకున్నప్పుడు నీట్గా కడిగేసి పెట్టేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అని చెప్పి ఇంక ఇవే తీసుకున్నాను. అండ్ ఆరోగ్యం ముఖ్యం అనుకునే వాళ్ళైతే నిజంగా ప్లాస్టిక్ తీసేసి స్టీల్ అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. వచ్చేవి ఎలా వస్తాయి ఆరోగ్య సమస్యలు కాదనట్లేదు, బట్ ఉన్నంతలో మనం పాటిస్తే మనకే బెస్ట్ కదా అని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అంతేను, అంతే స్టీల్ వాడితే హెల్త్ ఇష్యూస్ రావు, ప్లాస్టిక్ వాడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ కాదు. కానీ ఉన్నంతలో హెల్తీగా ఉండాలనుకుంటాం కదా, అందుకని చెప్పి మాత్రమే నేను ఇలా అంతా చేంజ్ చేసేసాను అనమాట.
అండ్ మా మమ్మీ అయితే తిడుతుందనమాట నన్ను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కావాలంటావు, ఇప్పుడు మళ్ళీ ఇవి అంటావు, మళ్ళీ ఇంకోసారి గాజు అంటావు, బొంగ అంటావు అని. మామూలే అమ్మలు మనం ఏమన్నా తీసుకుంటే కొందరు అమ్మలు ఫీల్ అవుతారేమో హ్యాపీగా. మా మమ్మీ మాత్రం డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని తిడుతూనే ఉంటుంది. ఏమైనా కొంటే అందరూ మదర్స్తో షేర్ చేసుకుంటారు కదా, నేనైతే దాచిపెట్టుకుంటాను అనమాట. చెప్పాను అంటే కంపల్సరీగా ఆ రోజు తలంబ్రాలు అక్షింతలు ఖచ్చితంగా వేస్తుంది నాకు. ఇప్పుడు కూడా ఈ బాక్సెస్ అవన్నీ తీసుకున్నానని అసలు చెప్పలేదు, ఎందుకులే ఆమెతో తిట్టించుకోవడం అని చెప్పి. ఇంకా చెప్తే తిడతానే ఉంటుంది ఎందుకు ఏంటని. అండ్ సాల్ట్కి, నేను కాఫీ పొడికి అట్లా అన్నీ కూడా ఒక్కొక్కసారి తీసుకుంటూ వస్తున్నాను అనమాట. ఒకసారి చూపిస్తానులేండి మీకు నేను ఏమేమి వాడుతున్నాను. స్టీల్, ప్లాస్టిక్ ఇట్లా 90% ఇప్పుడు స్టీలే ఉన్నాయి, ఒక 10% అయితే ప్లాస్టిక్ ఉంది. ఇంకా ఒక్కసారిగా తీసేయాలంటే కష్టమవుతుంది కదా అని చెప్పి ఇంకా ఉన్నది కూడా నిదానంగా తీసేసుకుంటూ వద్దామని చెప్పి ఆల్మోస్ట్ తీసేసాను ప్లాస్టిక్ కూడా. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే కూరగాయలు కదా వీక్లీ మనం చేంజ్ చేసుకుంటుంటాం, అదేం ప్రాబ్లం కాదని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే ప్లాస్టికే వాడుతున్నానండి. మేబీ బడ్జెట్ ఉంటే ఫ్యూచర్లో అది కూడా చేంజ్ చేస్తానేమో చెప్పలేను. ప్రజెంట్ అయితే నాకేమి చేంజ్ చేయాలన్న ఆలోచన అయితే లేదు. ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొత్త వ్లాగ్స్ లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి కామెంట్స్లో, ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అనేది. ఫైనల్ అయితే నాకు ఇలా ఉంది.